राम हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा, श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा, श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। మనము చైతన్య భాగవతం 17వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. 16వ అధ్యాయంలో హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క చరిత్ర గురించి చెప్పుకున్నాం. ఆయన యొక్క ఎంత గొప్ప భక్తి, హరినామం పట్ల ఉన్నటువంటి నమ్మకం. చైతన్య మహాప్రభు సాక్షాత్తు ఆయనకి నామాచార్య హరిదాస్ ఠాకూర్ అని చెప్పేసి నామానికి ఆచార్యుడిగా తనకి బిరుదునిచ్చారు. ఒక్కసారి హరిదాసుల వారి పేరు చెప్తే చాలు, మన భవబంధాల నుంచి మనము విముక్తులం అవుతాము. అంత గొప్పనైనటువంటి భక్తుడు. ఆ విధంగా తర్వాత ఇప్పుడు చైతన్య మహాప్రభు గయా టూర్కి వెళ్ళారు. ముందుగా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఆయన స్టూడెంట్స్ అందరినీ తీసుకొని గయాకి వెళ్తున్నారు. గయాకి వెళ్తూ ఆ టూర్ మధ్యలో మందరాచలానికి కూడా వెళ్ళారు. అక్కడి నుంచి గయాకి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి విష్ణు పాద దర్శనం చేసుకొని పులకించిపోతున్నాడు, రోదిస్తున్నాడు, కింద పడి దొర్లుతూ ఉన్నాడు. ఆహా, వైకుంఠనాథుడి యొక్క సాక్షాత్ పాద పద్మమే అని చెప్పేసి ఆయన యొక్క దర్శనంతో ఆయన పులకించి పోతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విష్ణు పాద పద్మం గురించి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారంట. ఆ విధంగా అక్కడికి వచ్చారనమాట. ఇంకా ఎలా ఉంది పాదపద్మము? చాలా అందంగా ఉంది. చుట్టూ చందనము, పుష్పాలంకరణ, గంధము, ధూప, దీప, వస్త్రాలు ఇవన్నీ కూడా అన్నింటి గురించి కూడా తను మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనము చైతన్య భాగవతం ఆదికాండం 17వ అధ్యాయం 41వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. మనం ఇప్పుడు 42వ శ్లోకాన్ని నుంచి చెప్పుకోవాలి. అయితే లక్ష్మీదేవి ఎప్పుడు నిత్యంగా ఏ చరణాన్ని సేవిస్తుందో ఆ చరణము, తర్వాత బలి చక్రవర్తిని ఉద్ధరించినటువంటి చరణము, మళ్ళీ యమధర్మరాజుకి అధికారం ఇచ్చినటువంటి ఏదైతే ఈ చరణం ఉందో ఆ చరణము, ఎవరైతే అలాంటి ఆ విష్ణు పాదాన్ని అర్ధక్షణం కూడా ఆయన యొక్క స్మరణం చేసుకున్నా, ఆయన దర్శనం చేసుకున్నా కూడా యమధర్మరాజుని కలిసే అవకాశమే లేదంట. అసలు యమలోకానికి వెళ్ళే దానిని క్యాన్సిల్ చేసేస్తున్నారనమాట. ఆ విధంగా ఇంకా తర్వాత గంగమ్మ ఆ విష్ణు పాదోదకంగా భగీరథిగా తన ఈ భూలోకానికి వచ్చినటువంటిది. మరి ఎలాంటి ఆ చరణం ఉందో ఆ చరణము ఎప్పుడు కూడా హృదయంలో దాచుకుంటారు. ఎవరంట? ఆ విష్ణువు యొక్క, కృష్ణ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయంలో సదా దాచుకొని ఉంటారనమాట. తర్వాత అనంత శేషుడు ఎప్పుడు కూడా తన శయ్య మీద తనని పడుకోబెట్టుకొని ఎప్పుడూ తన పాద సేవలోనే ఉంటాడనమాట. అలాంటి దర్శనాన్ని ఇప్పుడు మహాప్రభు చేసుకున్నారనమాట. సో ఏమంటున్నారంటే, ఆ మిగులు ప్రియమైనటువంటి ఏదైతే పాదం ఉందో, ఓ భాగ్యవంతులారా, ఓ జనులారా, ఇప్పుడు ఆ చరణం యొక్క దర్శనాన్ని చేసుకోండి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మనకి చెప్తున్నారనమాట. సో 42వ శ్లోకం. చరణ ప్రభావసుని విప్రగణ ముఖే ఆవిష్టహాయిల ప్రభు ప్రేమానంద సుఖే. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, విప్రులు ఉన్నారో వాళ్ళ ముఖత ఆ విష్ణు పాదం యొక్క కీర్తన అంటే గొప్పతనాన్ని, ఆ కీర్తిని ఎప్పుడైతే విన్నాడో చైతన్య మహాప్రభు చాలా ఆనందంతో ఆవిష్టుడైపోయాడనమాట. అశ్రుధార బహే దూయి శ్రీ పద్మనాయానే లోమహర్ష కంపహైల చరణ దర్శనే. ఎప్పుడైతే ఆ విష్ణు పాదాన్ని దర్శించుకుంటున్నాడో ఆయన 2 కళ్ళల్లో నుంచి ధారాళంగా నీళ్లు కారిపోతూ ఉన్నాయంట, ప్రవహిస్తున్నాయంట. కారడం కాదండి, ప్రవాహమే. ఇంకా రోమహర్షణము, కంపనము. సర్వ జగతేర భాగ్యే ప్రభు గౌరచంద్ర ప్రేమ భక్తి ప్రకాశేరా కరిలారంభ. ఆ విధంగా ఈ మొత్తము జగత్తుకు అంతా కూడా భాగ్యమైనటువంటి ఆ
గౌరచంద్రుడి ఆ దృశ్యాన్ని విష్ణు పాదాన్ని చూసినప్పుడు ఈ గౌరచంద్రుడు తన హృదయంలో ఈ ప్రేమ ప్రకాశాన్ని, ఈ ప్రేమ భక్తిని తను ప్రదర్శిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఆ ప్రేమ భక్తి ఆరంభమైంది అక్కడి నుంచి. అవిచ్ఛిన్న గంగా బహే ప్రభురానాయానే పరమ అద్భుత సభ దేకే విప్రాగానే. మరి ఆయన కళ్ళోల నుంచి వచ్చేటటువంటి నీళ్ళు ఎలా అంటే ప్రవాహంగా వెళ్ళిపోతుందంట. అసలు ఆయన కళ్ళల్లో నుంచి కారేటటువంటి ఆ జలాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి విప్రగణం అంతా కూడా ఆశ్చర్యపోతున్నారంట, పులకించిపోతూ ఉన్నారంట. ఎందుకంటే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు అలా కారిపోతూ ఉన్నాయన్నమాట. గంగా ప్రవాహంలాగా ఉందన్నమాట. దైవ జోగే ఈశ్వర పూరి ఓసే ఈ క్షణే ఆయిలే నా ఈశ్వర ఇచ్ఛాయసే ఇస్తానే. ఆ విధంగా భగవంతుడి దయ వలన ఆ ఈశ్వరిపురి పాదుల వారు అక్కడికి వచ్చారంట. అంతా భగవంతుడి దయ అనేసి అంటున్నారు. ఈశ్వర పూరి రేదేకి శ్రీ గౌర సుందర నమస్కారి లేనా అతి కరియాదర. ఈశ్వరపురిని చూడగానే నమస్కారం చేశారు, ఆదరించారు. గుర్తుందా, మనం అంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం. ఈశ్వరపురి వారు నవద్వీపానికి వస్తారు. వచ్చి అద్వైతాచార్యుల వారి దగ్గరికి వెళ్తారు. ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అద్వైతాచార్యుల వారు అడుగుతారు, ఇంత దివ్యమైనటువంటి స్వరూపం కలిగిన వాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేసి ఎంక్వైరీ చేస్తే, లేదు ఊరికేనే వచ్చాను నేను, అది ఇది అని చెప్తారు కదా. తర్వాతే తెలుస్తుంది తను ఈశ్వరపురి అని చెప్పేసి. చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనాన్ని పెడతారు. నేను ఒక కావ్యాన్ని రాశాను, మీరు తప్పులు చూసి చెప్పండి అనేసి అంటే, అప్పుడు మహాప్రభు ఏమంటారు, అమ్మో మీరు కృష్ణుడిని కీర్తించారే, కృష్ణుడి కీర్తనలో ఎవరైనా తప్పులు వెతుకుతారా? ఎలా రాసినా కానీ కృష్ణుడి కీర్తన అద్భుతమైనటువంటిది అని చెప్పేసి చెప్తారు కదా. ఆ ఈశ్వరపురి వారే ఇప్పుడు గయాలో కలిశారనమాట. భగవంతుడి ఇచ్ఛతో ఆయన కలిశారు అనేసి చెప్తున్నారనమాట. ఈశ్వరపురి ఓ గౌరాచందేరా దేకియా ఆలింగన కరిలేనా మహాహర్షాయ. ఈ గౌరసుందరుని చూడగానే ఈశ్వరపురి చాలా ఆనందం పొందాడంట. తర్వాత కౌగలించుకున్నాడనమాట. దోహకార విగ్రహ దోహకార ప్రేమ జాలే. ఆ ఇద్దరు విగ్రహాలు అయితే, ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ సహిచిత హైలా ప్రేమానంద కుతూహలే. ఎంత ఆనందంతో వాళ్ళు పులకించిపోతున్నారంటే ఆ ప్రేమ ఆనంద బాష్పాలు కారిపోతూ ఉన్నాయన్నమాట. కారిపోతున్నాయంటే ఒక్కొక్క చుక్క కాదండి, ప్రవాహాలు అయిపోతున్నాయి. వాళ్ళిద్దరు శరీరాలే తడిచిపోయేంతగా కారిపోతున్నాయి అన్నమాట. ప్రభు బాలే గంగా యాత్ర ప్రభు బాలేగా గయా జాత్ర సఫల మారా జతక్షణ దేకిలాయి చరణతో మారా. ఏమంటున్నారంటే చైతన్య మహాప్రభు, నా గయా యాత్ర ఏదైతే ఉందో ఇది సక్సెస్ అయిపోయింది, ఎందుకంటే మీ వంటి భక్తుల దర్శనం నాకు అయ్యింది అనేసి చెప్తున్నారనమాట. తీర్థే పిండా దీలేసే వినిస్తారే పితృగానా సే హజారే పిండా దేయా తారే సే ఈ జానా. ఈ తీర్థస్థానంలో పిండదానం చేయాలి పితృగణానికి, అప్పుడే తరిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళే తరిస్తారు. తోమా దేకిలేయి మాత్ర కోటి పితృగాన సేయి క్షణే సర్వబంధ పాయ విమోచన. కానీ మీలాంటి ఉత్తమమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనాన్ని చేసుకుంటే మాత్రం కోటి పితృగణము ఆ క్షణంలోనే ఏమవుతారంట, సర్వబంధనాల నుంచి విమోచన అవుతారంట. ఎవరైతే పిండదానం చేశామో మన పితృవుల కోసము, కేవలం వాళ్ళు మాత్రమే, వీళ్ళు పెట్టిన వాళ్ళు అక్కడ స్వీకరించినటువంటి పితృవులు కూడా వాళ్ళు ఉద్ధరింపబడతారు. కానీ ఈశ్వరపురి లాంటి ఉత్తమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దర్శనంతో అందరూ కూడా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోటి పితృగణము, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బంధ విమోచనం నుంచి, అంటే ఆ పితృలోకం నుంచి వాళ్ళందరూ కూడా బంధ విముక్తులు అవుతారన్నమాట.
आता एवा तीर्दाना है तोमारा सामाना తీర్దేరో పరమ తుమి మంగళ ప్రధాన. ఆహా, మీ వంటి మంగళకరమైనటువంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. ఏంటి, మీరు తిరిగేటటువంటి తీర్థస్థానం. ఎందుకంటే ఉత్తమమైనటువంటి భక్తులని తీర్థపాదులు అనేసి అంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాద స్పర్శతో ఆ తీర్థాన్ని అంతా కూడా పరమ పవిత్రం చేస్తారనమాట. అందుకోసంగానే మీరు ఈ తీర్థంతో సమానమైనటువంటి వాళ్ళు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రానికి మీలాంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ పుణ్యక్షేత్రానికి శుభాన్ని కలిగిస్తారు, మొత్తము మంగళాన్ని కలిగిస్తారు అనేసి చెప్తున్నారు. సంసార సముద్ర అయితే ఉద్దర మోరే ఆమి దేహ సమర్పిలాజతో మారే. ఈ సంసార సముద్రం నుంచి నన్ను ఉద్ధరించండి, ఈ దేహం నేను నీకు సమర్పిస్తున్నాను. ఎవరు? చైతన్య మహాప్రభు. నేను ఈ సంసార దుఃఖంలో ఉన్నాను, ఆయన వచ్చారు మనందరినీ ఈ సంసార దుఃఖంలో నుంచి వదిలించడానికి. కానీ ఆయన ఏమంటున్నారు? చూడ్డానికి నేను ఈ సంసార దుఃఖంలో ఉన్నాను, మీరు నన్ను ఉద్ధరించండి, నా దేహాన్ని నీకు అర్పిస్తున్నాను అనేసి అంటున్నాడు. కృష్ణ పాద పద్మేరా అమృత రసపానా అమరే కరావో తుమి ఏ చాహిదానా. ఈ కృష్ణ పాద పద్మాలకి ఏముందంట? అమృతం ఉందన్నమాట. మరి ఆ అమృతాన్ని నేను స్వీకరించలేకపోతున్నాను. ఎందుకో? భగవంతుడి యొక్క కృప భక్తుల ద్వారా మాత్రమే దొరుకుతుందండి. అందుకోసంగానే చైతన్య మహాప్రభు ఆయన స్వయంగా భగవంతుడు. కాకపోతే ఆయన ఎందుకు సామాన్యమైన మానవుడిగా వచ్చాడు? మనందరికీ కూడా భక్తి ఎలా చేయాలో నేర్పించడం కోసం. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ పరమ కరుణామయుడైనటువంటి ఆయన పాద పద్మాల కరుణ ఏదైతే ఉందో ఆ కరుణని మీరు నాకు తాపించండి అనేసి చెప్తున్నారు. స్వయంగా భగవంతుడి యొక్క కరుణని కృపని మనం పొందలేం, మనకు తెలియని కూడా తెలియదు. అందుకే ఎవరైతే ఉత్తమ భక్తులు ఉన్నారో, ఆచార్యులు ఉన్నారో, గురువులు ఉన్నారో, వీళ్ళు ఏం చేస్తారు? భగవంతుడి యొక్క కృపని మనకు అందిస్తారు. అందుకే ఆ విధంగా తను ఏమంటున్నాడు? ఇప్పుడు నాకు మీరు ఆ అమృతాన్ని, భగవంతుడి యొక్క పాద పద్మ అమృతం ఏదైతే ఉందో దాన్ని మీరు ప్లీజ్ నాకు తాయించండి, నాకు టేస్ట్ చూపించండి అని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాడు అనమాట. ప్లీజ్ నేను అది మిమ్మల్ని వేడుకుంటున్నాను, అడుక్కుంటున్నాను, దానంగా ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. బలేనా ఈశ్వర పూరి సునహ పండిత తుమి జై ఈశ్వరాంశ జానిమా నిశ్చిత. ఈశ్వరపురి పాదులు ఏమంటున్నారంటే, ఓ ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఓ పండితుడా, ఎందుకంటే నవద్వీపానికే పండితుడు కదా. ఓ పండితుడా, నువ్వెవరో? విష్ణు అంశవి, నాకు తెలుసా సంగతి అనేసి అంటున్నాడు అనమాట. నాకు నిశ్చయంగా తెలుసు, ఊరికే డౌట్ కాదు, అది ఖచ్చితంగా నువ్వు విష్ణు అంశవే అని నాకు తెలుసు అనేసి అంటున్నాడు అనమాట. జయతో మారా పాండిత్య జయ చరిత్రతో మారా సేహకి ఈశ్వరాంశ భాయియారా బాయి హాయారా. నీ పాండిత్యము, నీకున్నటువంటి పాండిత్యం ఏదైతే ఉందో, తర్వాత నీ చరిత్ర, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి కార్యకలాపాలు, మళ్ళీ తర్వాత అంతకుముందు వామనుడుగా వచ్చి, నృసింహగా వచ్చి, మత్స్య కశ్యప రావణాంతక రామ, అపరుశురామ, ఎన్ని అవతారాలుగా ఉండవచ్చు. నీ హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీ అంతా నాకు తెలుసు అనేసి అంటున్నాడు. అందుకే నువ్వు ఈశ్వర అంశవే, ఇంకా ఈశ్వర అంశవే కాకుండా నువ్వు ఇంకెవరు అనేసి అంటున్నాడు అనమాట. జేనాజియామి శుభ స్వప్న దేకిలాయా సాక్షాతే తాహార ఫలా ఏ పాయి లాజా. సత్యం, నేను చెప్పేది నిజం, ఊరికే కాదు, నేను కల్పితం చెప్పట్లేదు బాబు. ఓ పండితుడా, నేను నీ యొక్క దర్శనంతో నేను పరమ ఆనందాన్ని పొందుతున్నాను. అసలు ఈ ఆనందంలో నేను పొందేటటువంటి సుఖం ఏదైతే ఉందో అసలు అదే నేను మాటల్లో వ్యక్తపరచలేను. సత్యకాహి పండిత తోమారా దారసానే పరమానంద సుఖ జన పాయి అనుక్షణే. అనుక్షణంని ఆ పరమానంద అనుభూతిని నేను పొందుతున్నాను అనేసి అంటున్నాడు. జదావది తోమాదేకి యాచినది యాయా తాదావది చిత్తే ఆరా కిచునాహి బాయా. ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నేను నవద్వీపానికి వచ్చానో అక్కడ మిమ్మల్ని చూశాను కదా, అప్పటి నుంచి నా చిత్తం నా దగ్గర లేనే లేదు. నా చిత్తం హరించేసావు, నువ్వు నా చిత్తాన్ని నువ్వు దొంగలించేసావు. అది నేను నిజం చెప్తున్నాను. నేను ప్రతి క్షణం కూడా కృష్ణ దర్శనాన్ని చూస్తే ఏదైతే సుఖాన్ని పొందుతానో మిమ్మల్ని చూస్తుంటే నేను ఆ సుఖాన్ని పొందుతున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట.
सत्य यही कहीते अन्य किछु नाई కృష్ణ దర్శన సుఖ తోమదేకి పాయి. నేను నిజం చెప్తున్నా, కృష్ణుడి దర్శనంతో నేను పొందేటటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని సాక్షాత్తు మిమ్మల్ని చూస్తే నేను ఆ సుఖాన్ని పొందుతున్నాను. అందుకే మీరెవరో సామాన్యమైన వాళ్ళు కారు, మీరు సాక్షాత్ విష్ణువు అనేసి తను చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, నేను చాలా మహద్భాగ్యవంతుణ్ణి, ఎంత అదృష్టవంతుణ్ణి, మీ యొక్క కృప, మీ యొక్క దర్శనం నాకు దొరికింది. శూని ప్రియా ఈశ్వర పూరి సత్యవాక్య హాసియ బలేన ప్రభు మోర బడ భాగ్య. ఇంకేమంటున్నాడంటే, లీలగా నవ్వుతూ ఉన్నాడు చైతన్య మహాప్రభు. అసలు ఎలా నవ్వుతూ ఉన్నారు అంటే, బృందావన్ దాస్ ఠాకూర్లు ఏమంటున్నారంటే, చైతన్య మహాప్రభు అలా నవ్వుతుంటే తను ఆ దర్శనాన్ని చేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరిగిందో ఏంటో ఆ వేదవ్యాసులే వర్ణిస్తారు అనేసి అంటున్నాడు. ఏయి మత కతారా కౌతుక సంభాష జత హైలతహారా వర్ణివేన వేదవ్యాస. వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది వేదవ్యాసుల వారు చెప్తారు. తాబే ప్రభు తాన స్థానే అనుమతి లయే తీర్థ శారదకారి వారే బాసిలాసియే. తర్వాత పర్మిషన్ తీసుకున్నారు తన దగ్గర. తర్వాత తీర్థ శారదం ఏదైతే చెయ్యాలో దాన్ని చేయడం కోసమని కూర్చున్నారనమాట. అంతలోకి ఈశ్వరపురి పాదులు కనిపించగానే ఆయనతో మాట్లాడారు. తర్వాత ఆయనను చూసే సంతోషపడుతున్నాను ఈయన చెప్తున్నారు. తర్వాత ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఇప్పుడు తన కార్యం చేయడానికి కూర్చుంటున్నారనమాట. ఫల్గు తీర్థకారి బాలుకార పిండ దానా తబే గేలగిరి శృంగే ప్రేత గాయస్థాన. ఫల్గు తీర్థంలో బాలుక అంటే ఆ ఇసుక పిండంని దానం చేస్తారంట. అక్కడ ఫల్గు తీర్థంలో ఇసుక పిండాన్ని దానం చేశారు. తర్వాత గిరిశృంగం అనే ప్రేత గయకి వెళ్ళారంట. ప్రేత గాయ శ్రాద్ధకారి శ్రీ సచినందన దక్షిణాయ వాక్య తూషి లేన విప్రగాన. తర్వాత ఈ ప్రేత గయకి వెళ్ళి సచినందుడు దక్షిణలతో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని వాక్యాలతో, అంటే వాళ్ళని ఏమంటారు, మధురమైన మాటలతో వాళ్ళని సంతుష్టిపరిచారనమాట. తాబే ఉద్దారియా పితృ గానాన సంతర్పియా దక్షిణ మానాలే చాలిలేన హర్షహాయ. ఈ పితృగణాన్ని అంతా ఉద్ధరించి సంతోషపరిచి దక్షిణనిచ్చి ఆనందపడ్డాడనమాట. తాబే చలిలేన ప్రభు శ్రీరామ గాయాయ రామ అవతారే శ్రద్ధాకారిల జతాయ. అక్కడికి సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు అక్కడికి వచ్చి శ్రద్ధగా శారదం చేసినటువంటి ప్లేస్ అది శ్రీరామగయ. అక్కడికి వెళ్ళారు. ఏహు అవతారే సేయిస్తానే శ్రద్ధకారి తాబే జుదిష్టారా గయ గేలా గౌరహరి. ఈ అవతారంలో కూడా అక్కడికి అక్కడికి వెళ్ళి మళ్ళీ శ్రాద్ధాన్ని పెట్టాడు ఈ గౌరహరి అనేసి అంటున్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట, పూర్వే జుదిష్టారా పిండా దిలేనా తదాయా సేయి ప్రీచేతాద శ్రాద్ధ కైల గౌరారాయ. మళ్ళీ తర్వాత యుధిష్ఠిర గయకు వెళ్ళారు. అక్కడ యుధిష్ఠిర మహారాజు పిండదానం చేశారంట. అక్కడికి వెళ్ళి మళ్ళీ గౌరరాయుడు ఈ గౌరచంద్రుడు కూడా అక్కడ శ్రాద్ధాన్ని పెట్టాడు. చతుర్దేకే ప్రభురే బేడియా విప్రగాన శ్రాద్ధకారాయేనా సాబే పడనవచన. ఆ విధంగా ప్రభు చుట్టూ కూడా నలువైపులా గౌరచంద్రుడి యొక్క నలువైపులా ఈ విప్రులందరూ బ్రాహ్మణులందరూ కూర్చొని మంత్రాలు చదువుతూ ఉన్నారనమాట. శారదగారి ప్రభు పిండా ఫీలే జయి జాలే గాయాలి బ్రాహ్మణ సభా ధరి గీలే. ఈ శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆ పిండాల నీటిలో వదులుతూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ఆ గయలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాటన్నింటినీ పట్టుకొని మింగేస్తూ ఉన్నారంట. దేకియాహా సేనా ప్రభు శ్రీ సచినందన శేషభ విప్రేరాజేత ఖండీలా బంధన. అసలు కళ్ళ ముందే ఆ బ్రాహ్మణులందరూ కూడా ఈ భౌతిక బంధనాల నుంచి విడిపోయారంట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆ పిండాలను ఆ నీళ్ళల్లో వదులుతున్నాడు ఆ బ్రాహ్మణులందరూ వాటిని అందుకొని మింగేస్తూ ఉంటే వాళ్ళు ఈ భవబంధం నుంచి విముక్తులైపోతున్నారనమాట. ఉత్తరమానసే ప్రభు పిండదాన కరి భీమ గాయకారి లేనా గౌరంగా శ్రీహరి.
ఉత్తర మానసమైన పిండ ప్రదానం చేసినటువంటి ఈ భీమ గయలోకి ఈ గౌరహరి వెళ్ళి కూడా పిండదానం చేశాడు. శివగాయ బ్రహ్మగాయ ఆదిజేత ఆచే సభకారి షోడశ గాయ గేలా పాచే. ఆ విధంగా శివగయ బ్రహ్మగయ అలా ఎన్నో గయలు అక్కడ ఉన్నాయంట. ఆ గయలన్నిటిలో కూడా అతను పూర్తి చేసుకున్నాడు అనమాట. షోడశ అంటే 16 కదా, సో మొత్తం అలా ఆ 16 గయల్లో పిండదానము చేశాడనమాట. షోడశ గాయ ప్రభు షోడశి కారియా సబరే దిలేనా పిండ శ్రద్ధాయుక్త హాయ. ఆ విధంగా 16 గయల్లో షోడశ దానాలు చేశాడంట. తర్వాత శ్రద్ధతో తన అందరికీ కూడా పిండములను పెట్టారంట. తాబే మహాప్రభు బ్రహ్మకుండేకరి స్నాన. తర్వాత అక్కడ బ్రహ్మకుండం ఉందంట, అక్కడ ఆ బ్రహ్మకుండంలో స్నానం చేశారు. గాయాసి రేయాసి కారీలేనా పిండ దాన. తర్వాత ఈ గయా పైన టాప్కి అక్కడికి వచ్చారంట. అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ కూడా పిండదానం చేశారు. దివ్యమాల చందన శ్రీహస్తే ప్రభులాయ విష్ణు పాద చిహ్న పూజీ లేనా హర్షహాయ. తర్వాత దివ్యమైనటువంటి మాలలు చందనము తర్వాత అవన్నీ కూడా తీసుకొని వచ్చి చైతన్య మహాప్రభు ఆనందంతో ఆ విష్ణు పాదానికి తను పూజ చేశారనమాట. ఏ మత సర్వస్థానే శ్రాద్ధాధికారియా బాసాయ చలీల విప్రాగానే సంతోషియ. ఆ విధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా శ్రాద్ధాలను చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల విప్రులందరినీ కూడా సంతోషపరిచి తను ఎక్కడైతే నైట్ ఆల్ట్ చేస్తున్నాడో అక్కడికి తను వెళ్తున్నాడు అనమాట. తాబే మహాప్రభు కథ క్షణ సుస్థహాయ రంధన కరితే ప్రభు బాసిలేనా గియా. ఇంకా కొంచెం సేపు ఎందుకంటే అలసిపోయాడు. ఆ గయా ఈ గయా తిరిగాడు, అక్కడ ఇక్కడ స్నానం చేశాడు, అక్కడ ఇక్కడ పిండదానాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, అక్కడ ఉన్న విప్రులందరితో కూడా మధుర వచనాలతో వాళ్ళని సంతృప్తి పరిచాడు. చివరి ఆఖరికి అలసిపోయాడు. కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత వంట చేయడానికి కూర్చున్నాడంట. రంధన సమర్పణ హైలహేనా ఈ సమయ. ఎప్పుడైతే వంట అయిపోవడానికి వచ్చిందో అప్పుడు ఆయిలేనా ఈశ్వర పూరి మహాశయ. అక్కడికి ఆయన వంట అయిపోయే సమయానికి ఈశ్వరిపురి పాదులు వచ్చారనమాట. ప్రేమ జోగే కృష్ణనామా బాలితే బాలితే ఆయిలేనా ప్రభు స్థానే డూలితే డూలితే. అక్కడికి ఈ ఈశ్వరపురి పాదులు ఏం చేస్తున్నారంటే కృష్ణనామాన్ని చెప్తూ తూలుతూ వస్తున్నాడంట. తూలుతూ ఊగుతూ ఆయన ఆ విధంగా ఎక్కడికి చైతన్య మహాప్రభు ఉన్నారో అక్కడికి వస్తున్నాడు. రందానా ఏడియా ప్రభు పరమ సంభ్రమే నమస్కారితానే బాసాయిలేనాసానే. వంట చేస్తూ ఉన్నాడు కదా, ఆ వంటని త్వరగా ముగించేశాడు. వచ్చేసి ఆ విధంగా తను కృష్ణ నామామృతంలో మునిగి తేలుతూ ఊగుతున్నటువంటి ఈశ్వరిపురి పాదుల దగ్గరికి వచ్చి తనని నమస్కరించి తనకి ఉచిత ఆసనాన్ని ఇచ్చి తను కూర్చోబెట్టాడు. హాసియా బాలేనా పూరి సునహ పండిత బాలయి సమాయే హాయి లాజావు పనిత. అంతలోకి ఈశ్వరపురి వారు అంటున్నారు అనమాట, నవ్వుతూ అంటున్నారు, ఆహా ఓ పండిత నేను కరెక్ట్ టైంకే వచ్చానే అనేసి అంటున్నాడు అనమాట. ప్రభు బాలే జాబే హైలా భాగ్యరావు దయా ఏ అన్న భిక్షాజీ కారా మహాశయ. అవునవును మీరు కరెక్ట్ సమయానికే వచ్చారు ఓ మహాశయ, మీరు వచ్చినందుకు నా భాగ్యమే అసలు ఏమంటారు, నేను చాలా అదృష్టవంతిని, నా భాగ్య దేవత నా ద్వారాలు తెరిచింది అంటారు కదా. ఆ విధంగా ఈరోజు మీరు మా ఇంటికి వచ్చారు, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి వచ్చారు. సో ఆ విధంగా మీరు ఇప్పుడు ఈ అన్నాన్ని భిక్షగా స్వీకరించండి అనేసి అంటున్నాడు అనమాట. అప్పుడు ఈశ్వరపురి వారు ఏమంటున్నారంటే హాసియా బాలేనా పూరి తూమికి పాయిబే. ఈశ్వరపురి అంటున్నారు, అవునా మరి నువ్వేం తింటావయ్యా అనేసి అంటున్నారు. ప్రభు బాలే ఆమె అన్న రాందివాజా ఏబే. ఏమంటున్నాడంటే పర్వాలేదు మీరు తీసుకోండి నేను మళ్ళీ వంట చేస్తాను అనేసి అంటున్నాడు అనమాట. పూరి బాలేకి కర్యే కారిబే ఆరా పాకా జే అన్న చయత కారాదు ఈ బాగా. అదేంటి నువ్వు మళ్ళీ ఎందుకు వంట చేయాలి, ఉన్నన్నాన్ని 2 భాగాలు చేసి ఇద్దరం తింటే సరిపోదా. हसिया बालेना प्रभु जादिया मचाओ जे अन्ना हाय चेता तुम्ही सबकाओ तिलर्दिकारान्ना రందివా జామి నాకరా సంకోచ కిచు భిక్షుకరా తోమి. ఏమంటున్నాడంటే
నేను వంట చేయడానికి ఏం పెద్ద కష్టం కాదు, నేను వంట చేసేస్తాను, మరి మీరేమి కొంచెం కూడా ఏం సంకోచించొద్దండి, నాకు వంట చేయడం కష్టమేం కాదు, ప్లీజ్ మీరు తీసుకోండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కొంచెం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు, మీరు దీనిని మొత్తం కూడా మీరు భిక్షగా స్వీకరించండి అని చెప్పేసి మొత్తం అన్నంతా ఆయనకి వడ్డించేస్తున్నాడు అనమాట. ताबे प्रभु आपनारा अन्न तारे दिया आरा अन्न రందితే సేగిల హర్షహాయ. ఆ విధంగా మొత్తము ఆయన ఏదైతే వంట చేశారో మొత్తం దాన్ని అంతా కూడా ఈశ్వరపురి వారికి వడ్డించాడనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభుకి ఈశ్వరపురి పాదులపైన అంత కృప ఉందన్నమాట. మరి ఈశ్వరపురి వారికి కూడా అతను ఎంత గొప్ప భక్తుడు. హే నా కృపా ప్రభురా ఈశ్వర పూరి ప్రతి పూరిరో నాహిక కృష్ణ చాడాన్యమతి. ఏ విధంగా అయితే కృష్ణుడికి చైతన్య మహాప్రభుకి ఈశ్వరపురి అంటే ఇష్టమో, అలానే ఈశ్వరపురి పాదులకు కూడా కృష్ణుడి యొక్క పాద పద్మాలను ఎప్పుడూ తన హృదయంలో పెట్టుకొని ఉంటారనమాట. అంతే ఇష్టము. శ్రీహస్తే ఆపానే ప్రభు కారే పరివేశన పరానంద సుఖే పూరి కారే నా భోజన. ఆ విధంగా ఎప్పుడైతే చైతన్య మహాప్రభు స్వయంగా వడ్డిస్తున్నారో, ఈశ్వరపురి వారైతే ఓన్లీ కృష్ణనామాన్ని చెప్తే తూలుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ కృష్ణుడే స్వయంగా వడ్డిస్తుంటే ఇంకా ఆయన ఆనందానికి హద్దులే లేవు. ఆ విధంగా పరమ ఆనంద సుఖంలో ఈ పూరి ఎవరైతే ఈశ్వరపురి పాదులు ఉన్నారో తను చాలా పరవశిస్తూ ఆ భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నారనమాట. సేయి క్షణే రామాదేవి అతి ఆలక్షితే ప్రభుర నిమిత్త రందిలా త్వరితే. అప్పుడు ఇక్కడే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈశ్వరపురి పాదుల వారికి వడ్డిస్తున్నారో లక్ష్మీదేవి స్వయంగా వచ్చారంట. స్వయంగా వచ్చి లేట్ అవ్వనివ్వకుండా చాలా త్వరగా వంట కానిచ్చేసింది అనమాట. తాబే ప్రభు ఆగే తానే భిక్షాకార ఇయా ఆపనే ఓ భోజన కరీలా హర్షహాయ. ఆ విధంగా ఫస్ట్ ఈశ్వరపురి వారు తిన్నారు, తర్వాత చైతన్య మహాప్రభు కూడా భోజించారనమాట. ఈశ్వర పూరి రాసంగే ప్రభురా భోజన ఈహార శైవాన మిలే కృష్ణ ప్రేమదన. చైతన్య మహాప్రభుతో ఈశ్వరపురి పాదుల వారు కూర్చొని భోజనం చేసినటువంటి ఈ లీలను ఎవరైతే వింటారో వాళ్ళకి కృష్ణ ప్రేమ ధనము లభిస్తుంది. తాబే ప్రభు ఈశ్వర పూరిరా సర్వ అంగే ఆపానే శ్రీహస్తే లేపి లేనా దివ్య గంధే. తర్వాత ఈశ్వరపురి పాదుల యొక్క మొత్తం ఆయన శరీరానికి స్వయంగా చైతన్య మహాప్రభు గంధాన్ని ఆ విష్ణువు పాద పద్మము నుంచి తెచ్చినటువంటి ఆ గంధం ఏదైతే ఉందో ఆ గంధాన్ని అంతా కూడా తను రాశారంట. జయత ప్రీత ఈశ్వరేరా ఈశ్వర పూరి రే తాహవర్ నివారే కోనా జన శక్తిదారే. ఈశ్వరుడే ఈశ్వరపురికి ఎంత ప్రేమతో ఈ గంధలేపనం చేస్తూ ఉన్నాడే, ఈ వర్ణన చేసేటటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా? ఆపానే ఈశ్వర శ్రీ చైతన్య భగవానా దేకిలేనా ఈశ్వర పూరి రాజన్మస్థాన. ఈ చైతన్య ప్రభు ఏం చేస్తున్నాడంటే తను స్వయంగా ఆ ఈశ్వరపురి పాదుల యొక్క జన్మస్థానాన్ని దర్శించారంట. ఎక్కడ అంటే కుమారహట్ట అనమాట. ఆ కుమారహట్టకి వెళ్ళినప్పుడు ప్రభు బాలే కుమార హట్టేరా నమస్కారా. స్వయంగా చైతన్య మహాప్రభు ఆ కుమారహట్ట ప్రదేశాన్ని, ఎందుకంటే అంత ఉత్తమ భక్తుడు ఇక్కడ ఆవిర్భవించారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక మనమందరం బృందావనానికి వెళ్ళగానే ఎలాగైతే సాష్టాంగ దండవతులు చేస్తామో ఆ కుమారహట్టకి వెళ్ళగానే చైతన్య ప్రభు వారు తను కూడా అక్కడ దండవతులు అర్పించారనమాట. శ్రీ ఈశ్వర పూరి రాజై గ్రామే అవతారే. ఎక్కడైతే ఈశ్వరపురి పాదుల వారు అవతరించారో ఆ గ్రామంలో. తర్వాత కాందీలేనా విస్తారా చైతన్య సేయిస్తానే ఆరా శబ్ద కిచు నాహి ఈశ్వర పూరి వినే. ఆ విధంగా
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భక్తుడిని గుర్తుకు తెచ్చుకొని తను విలపిస్తూ ఉండేవాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈశ్వరపురి పాదుల పేరు తప్పితే ఇంకో పేరు చెప్పేవాడు కాదంట. చేస్తానే రామృతికా ఆపానే ప్రభు తూలి లాయిలే నా బహిర్వాసే బందియే కాజూలి. ఆ కుమార్ హట్టానికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నటువంటి మట్టిని ఆయన ఉత్తరీయంలో మూట కట్టుకొని తీసుకొచ్చుకున్నాడంట. ఆ బహిర్వాసంలో మూట కట్టుకొని తను తీసుకొచ్చాడంట. ప్రభు బోలే ఈశ్వరా పూరి రాజన్మస్థానా ఏ మృతికా అమరా జీవన దాన ప్రాణ. ఆహా, అసలు భక్తులంటే భగవంతుడికి ఎంత కృప అండి, ఎంత ఇష్టము చూడండి. భక్తుడు జన్మించినటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి మట్టిని తను తెచ్చుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు, ఈ మట్టి ఏదైతే, ఈ మృతిక ఏదైతే ఉందో అమార జీవన ధన ప్రాణ, ఇది నా జీవితము, నాకే ఇది ధనము, ఇది నా ప్రాణము అనేసి చెప్తున్నారు చైతన్య మహాప్రభు. అంటే మనము భగవంతుడి యొక్క భక్తి చేయడం వల్ల భగవంతుడి ఏ విధంగా భక్తుల పట్ల ఎంత కరుణను చూపిస్తున్నాడు, ఆయన యొక్క ప్రేమనిస్తున్నాడు, ఆయన పట్ల ఆయన యొక్క శ్రద్ధని చూపిస్తున్నాడు. అంటే మనము కూడా ఆ దేవాది దేవుడి యొక్క కృష్ణుడి యొక్క ప్రేమని, శ్రద్ధని, ఆయన యొక్క కరుణని మనము పొందాలి అంటే ఏం చేయాలి? అలాంటి ఉత్తమమైనటువంటి భక్తి చేయాలి. కరెక్టే, మనం భక్తి చేయాలి. అదేంటండి పొద్దున్న జపం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇంకా భక్తి చేయాలి, ఇంకా భక్తి చేయాలి, ప్రతిరోజు ఇంకా భక్తి చేయాలి అని చెప్తే ఇంకేం చేస్తాము? మనం చేసేటటువంటి భక్తి ఏదైతే ఉందో దానిని మనం రోజు రోజుకి ఒక్కొక్క మెట్టుగా పైకి వెళ్ళాలి. మనం చేసేటటువంటి సేవని ఇంకా కొంచెం శ్రద్ధగా, భగవంతుడి పట్ల ఇంకా కొంచెం ప్రేమతో, మనం చేసేటటువంటి జపాన్ని ఇంకా కొంచెం శ్రద్ధగా, ఇంకా కొంచెం ప్రేమతో చేయడము మనం మొదలు పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము. ఎన్నో ఆటంకాలు, అడ్డులు, అవేవి లేకపోతే మన మనస్సు అడ్డుపడుతుంది, మన బుద్ధి అడ్డుపడుతుంది, కల్మషాలతో కూడుకున్నటువంటి వాళ్ళము. అందుకే మనము ప్రతిరోజు కూడా ఇలా భగవంతుడి యొక్క కథాశ్రవణం చేస్తూ ఉంటే భగవంతుడు భక్తుల పట్ల ఏ విధంగా కరుణని చూపిస్తున్నాడో అది వింటూ ఉంటే మనకి కూడా ఆ కరుణ కావాలి అని చెప్పేసి ఉత్సాహం పెరుగుతుంది. ఏ విధంగా అయితే బూస్ట్ గురించి విని 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 తాగడం మొదలు పెట్టామో, మ్యాగీ గురించి చూసి చూసి తినడం మొదలు పెట్టామో, అందుకే ప్రతిరోజు కూడా ఇలాంటి లీలా శ్రవణం చేయాలి. మనకున్నటువంటి రోగం ఎంత పెద్దగా అయిపోయింది అంటే ఈ రోగానికి మందు లేదు, మనం ఈ రోగాన్ని వదిలిపెట్టకపోతున్నాం అనమాట. అందుకనే చైతన్య మహాప్రభు తను కరుణామూర్తిగా వచ్చాడు కలియుగంలో. ఈ చైతన్య భాగవతం ఏదైతే ఉందో హై డోస్, దీనికి మించిన ఇంకో డోస్ లేదు. ఆచార్యులు అందరూ చెప్తున్నారు ఈ చైతన్య భాగవతాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు 108 సార్లు చదివారు. ఆచార్యులు అందరూ ఏం చెప్తున్నారంటే, మీకు రోగంతో బాధపడుతున్నారా, ఆ కష్టాల్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా, హై డోస్ అల్టిమేట్ ఒకటే సింగిల్ మెడిసిన్. ఎవరైతే ఈ చైతన్య భాగవతం అనే మెడిసిన్ తీసుకుంటారో వాళ్ళు పక్కగా బయటికి వస్తారు, వాళ్ళకున్న రోగాలన్నీ పోతాయి. మనకున్నటువంటి భవరోగం ఏదైతే ఉందో ఆ భవరోగం తప్పకుండా పోతుంది. అందుకే మనము భగవంతుడి యొక్క లీలా శ్రవణం చెయ్యాలి. లీలా కథ ఏదైతే ఉందో మనం చదువుతూ ఉండాలి అన్నమాట. మరి ఇలాంటి ఆచార్యులు మన కోసంగానూ ఇవన్నీ గ్రంథాలని రచించారు. అందుకోసంగానే మనం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి, వాళ్ళ యొక్క కృపని మనం యాచించాలి. స్వామి, మనం అందరం యాచిద్దాము, మేమందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో భవరోగంలో ఉన్నాము. సో మేము అసలు బయటికి రాలేకపోతున్నాము, ఏ మెడిసిన్ కూడా మా మీద పనిచేయట్లేదు. అందుకోసంగానే నీ పాద పద్మాలను మేము అసలు వదలకుండా చూడు, నీ యొక్క కృపనివ్వు. మనం పట్టుకోవాలంటే పట్టుకోవాలి అంతే. మనము ఏదైనా పని చేయాలంటే దాన్ని అలానే పట్టుకొని చేస్తాం కదా, తీరిన దానిక లేదు. నేను అనుకున్నది సాధించేంత వరకు చేస్తానని అనుకుంటాం కదా. అలానే మనం ఇప్పుడు ఈ లైఫ్ పొందాము, ఈ మానవ జన్మ పొందాము, దీన్ని వదిలిపెట్టొద్దు, ఇంకా అస్సలే వదిలిపెట్టద్దు. నో నెక్స్ట్ ఛాన్స్, నో ద్వితీయ అవకాశం, వద్దు. ఈ జన్మలో ఎట్టకేలకి ఏనకేన ప్రకారేణ మన కృష్ణ నివేదన, మన మనసు ఆ కృష్ణుడి పాద పద్మాల పైనే ఉండాలి. ఉండదు, పోతుంది, అయినా ఉంచుకోవాలి, తెచ్చుకోవాలి. అందుకే భగవంతుడి కథ శ్రవణం చెయ్యాలి. అందుకే భగవంతుడు చూడండి భక్తుల పట్ల ఎంత అటాచ్మెంట్, ఆయనకి ఎంత కరుణ. అంటే భగవంతుడు ఆయన పట్ల తిరిగి ఆయనకి భక్తి చేసే వాళ్ళంటే ఆయనకి ఎంత ఇష్టం. సో మరి ఇంత సింపుల్ కదా,
మనం ఆస్తిని రాసి ఇవ్వట్లేదే, పోనీ మన ఐశ్వర్యాన్ని ఇవ్వట్లేదే ఆయనకి, మనమేం పెద్ద పొద్దు నుంచి రాత్రి వరకు బాంచన్ని కాలు మొక్కుతా ఏమి ఊడిగని చేయట్లేదే, ఏం చేస్తున్నామో మనం నివేదన జపం చేయండి, భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయండి, మన మనసుని నెమ్మదిగా ఆయన వైపు మళ్లించడమే మనం చేయాల్సినటువంటి పని. సో ఈరోజు అక్షయ తృతీయ రోజు భగవంతుడు అన్నీ కూడా క్షయం లేకుండా అన్నీ ఇస్తాడంట. సో మనందరం కలిసి అదే ప్రార్థిద్దాము, ఈ అక్షయమైనటువంటి ఏవైతే ఆ కృప ఉందో ఆ కృప మనందరికీ దక్కాలి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారిని, ప్రభుపాదుల వారిని, చైతన్య మహాప్రభు వారిని, ఈశ్వరపురి వారిని, గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులందరినీ కూడా మనం ప్రార్థిద్దాం. ప్రభు బోలే ఈశ్వర పూరి రాజన్మస్థాన. భక్తుడి యొక్క జన్మస్థలం ఎంత గొప్పదో చూడండి. మనము మథురాకి వెళ్ళినప్పుడు, బృందావనానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇక్కడ తిరిగాడంట, కృష్ణుడు ఇక్కడ పుట్టాడంట అని చెప్పేసి ఆ మట్టిలో దొరలేసి వస్తాం, ఆ మట్టిని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా కృష్ణుడే స్వయంగా తన భక్తుడు పుట్టినటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మట్టిలో దొరుకుతూ ఆ మట్టిని మూటగా తెచ్చుకుంటూ ఉన్నాడనమాట. హేనా ఈశ్వరేరా ప్రీతి ఈశ్వర పూరి రే భక్తే రే బాడాయే ప్రభు సభా శక్తిదారే. ఆ విధంగా ఈశ్వరిపురి పాదులు అంటే ఈశ్వరుడికే ఎంతో ఇష్టము. ఆ విధంగా భక్తుల యొక్క మహిమని తను చెప్తూ ఉన్నాడనమాట, చాటి చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్పగలుగుతారు? కేవలం భగవంతుడు మాత్రమే అలాంటి పని చేయగలుగుతారండి. ప్రభు బాలే గాయకారి తేజేలా ఇలాజా సత్య హైలా ఈశ్వర పూరి రే దేకి లాజా. ఆ విధంగా గయా క్షేత్రానికి వచ్చినటువంటి ఈశ్వరపురి దర్శనంతో ఈ సత్యము సఫలమైపోయింది అని చెప్పేసి ప్రభు అంటున్నాడు, చైతన్య మహాప్రభు అంటున్నాడు. ఏదైతే ఉందో నిజము, నా భక్తుడు ఎవరైతే ఉన్నారో తను ఎంత గొప్పవాడో అది ఇప్పుడు సాక్షాత్కారం అయిపోయింది. ఆరాధీనే నిభృతే ఈశ్వర పూరి స్థానే మంత్ర దీక్ష చాహిలేనా మధురావచానే. ఆ విధంగా చెప్పాక నెమ్మదిగా చైతన్య మహాప్రభు ఈశ్వరపురి పాదుల దగ్గరికి వెళ్ళి, మీరు నాకు దీక్షనిస్తారా అనేసి అడుగుతున్నారు. పూరి బాలే మంత్రవా బాలియా కోన కాదా ప్రణామి దీతే పారి తోమారా సర్వదా. మంత్రాన్ని ఏంటి, నా ప్రాణాన్ని ఇస్తాను అనేసి అంటున్నాడు. తాబే తానా తానే శిక్ష గురు నారాయణ కారిలే నా దశాక్షర మంత్రేరా గ్రహణ. అసలు ఆ మాట అడగగానే, ఎందుకంటే ఈశ్వరపురిల వారు గురు పరంపరలో వచ్చినటువంటి ఆచార్యుల వారనమాట. చైతన్య మహాప్రభు స్వయంగా ఆ విధంగా దీక్ష తీసుకొని ఈ గురు పరంపరని ఇంకా ముందుకు సాగించాలి, సామాన్య మానవుడి రూపంలో వచ్చారు కాబట్టి ప్రతి మానవుడు చేసేటటువంటి కర్తవ్యం ఏదేముందో తను నిర్వర్తించి మనకు నేర్పిస్తున్నారు. ఆ విధంగా ఈశ్వరపురి వారి దగ్గర తన దీక్షను తీసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు తను దశాక్షర మంత్రాన్ని ఇచ్చాడనమాట. స్వయంగా ఆ నారాయణుడి యొక్క మంత్రాన్ని పొందాడనమాట. తాబే ప్రభు ప్రదక్షిణ కారియా పూరి రే ప్రభు బాలే దేహామి దిలాజాతో మారే. అప్పుడు ఆయన గురువు గారు ఇప్పుడు దీక్ష తీసుకున్నాడు కదా, ఈశ్వరపురి వారికి ప్రదక్షిణ చేసి, ఇప్పుడు నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పేసి నా దేహాన్ని మీకు అర్పిస్తున్నాను అనేసి అంటున్నాడు అనమాట. హేనా శుభా దృష్టి తూమి కారహా మారే జనామి బాసి కృష్ణ ప్రేమారా సాగారే. నేను కృష్ణ ప్రేమ సాగరంలో మునిగిపోవాలి, అందుకని చెప్పేసి మీ శుభ దృష్టి ఏదైతే ఉందో మీరు నా పైన దానిని సారించండి అని చెప్పేసి తను వేడుకుంటున్నారు. భగవంతుడు స్వయంగా భక్తుల యొక్క కృపని వేడుతున్నాడు. అంటే మనం ఈ లీల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా భక్తుల యొక్క కృపని యాచించాలి. ఎందుకంటే భగవంతుడు మనం ఇండివిజువల్గా పోరాడితేనో, లేకపోతే ఇండివిజువల్గా ధనం పెట్టి కొంటేనో, లేకపోతే ఇండివిజువల్గా ర్యాంక్ కొట్టినట్టుగా ర్యాంక్ వస్తుంది, ఆ విధంగా భగవంతుడు దొరకడండి. భక్తులతో మనకి భగవంతుడు దొరుకుతాడు. అందుకోసంగానే తను ఆ ఈశ్వరపురి పాదుల దగ్గరికి వెళ్ళి తను రిక్వెస్ట్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఆ కృష్ణ ప్రేమలో మునిగి తేలాలి, అందుకని మీ యొక్క కృపా దృష్టిని మాకు ఇవ్వండి అని చెప్పేసి తను వేడుకుంటున్నారనమాట. सुनिया प्रभुरा वाक्या श्री ईश्वरा पुरी प्रभुरे दिले ना
లింగేన వక్షధారి. ఆ మాటలు వినగానే ఈశ్వరపురి పాదులు తనని ఆలింగనం చేసుకున్నారంట. ఆ ప్రేమ ఆలింగనాన్ని చేసుకున్నారు. దోహారా నాయానా జాలే దోహారా శరీరా సిచిత ఇలా ప్రేమే కేహానా స్థిరా. ఆ ఇద్దరి శరీరాలు తడిచిపోతున్నాయి. వాళ్ళిద్దరి కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి ప్రేమ అశ్రువులు ఏవైతే ఉన్నాయో దాంతో శరీరాలే తడిచిపోతున్నాయి అన్నమాట. వాళ్ళలో నుంచి, వాళ్ళ హృదయంలో నుంచి ఆ కృష్ణ ప్రేమ ప్రవాహం ఆ విధంగా కారిపోతూ ఉందన్నమాట. హే నమతే ఈశ్వర పూరి రే కృపాకారి కాతా దీన గాయ రాహిల గౌరహరి. ఆ విధంగా కొన్ని రోజులు గౌరహరి అక్కడే ఉన్నాడు. ఆత్మ ప్రకాశే ఆసి ఆయిలా సమాయా దీనే దీనే బాడే ప్రేమ భక్తి విజయ. చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారు? తను కృష్ణ ప్రేమని అందరికీ పంచడం కోసం గాను. ఆ విధంగా ఆయన యొక్క ఆత్మ ప్రకాశం ఇప్పుడు కొంచెం కొంచెంగా తను చేయబోతూ ఉన్నారనమాట. రోజు రోజుకి కూడా ఆ కృష్ణ భక్తి ఏదైతే ఉందో, ఆ రసం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉందంట చైతన్య మహాప్రభు లోపల. ఏకాదీన మహాప్రభు బాసియాని బ్రూతే నిజ ఇష్ట మంత్ర ధ్యాన లాగిలే కరీతే. ఒకరోజు తను అక్కడ ఏకాంతంలో కూర్చొని తన ఇష్ట మంత్రాన్ని తను ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానానందే మహాప్రభు బాహ్య ప్రకాశియా కరితే లాగిలా ప్రభు రోదనడాకియా. ఆ ధ్యానంలో ఉండి తను ఇంకా ఆయన లోపల ప్రేమ ఆవేశం ఏదైతే రాబోతూ ఉంది కదా, ఆ విధంగా గట్టి గట్టిగా ఏడ్చేస్తున్నాడంట. ఏవైతే ఆ వికారాలు ఏవైతే ఉంటాయో కృష్ణుడి యొక్క వికారాలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. కృష్ణ రే బాపారే మోరా జీవనాశి హరి కోనాది గేలా మోరా ప్రాణకారి చూరి. ఏమంటున్నాడంటే, కృష్ణ ఓ నాయన, నా జీవితము నువ్వే, ఓ శ్రీహరి, నువ్వు నా ప్రాణాలను దొంగలించావు. దొంగలించి ఏ దిక్కున పోయావయ్యా? నా ప్రాణాలని దొంగలించావు కృష్ణ, ఏ హరి అని చెప్పేసి తను అంటున్నాడు అనమాట. పాయిను ఈశ్వర మోరా కోనాదికే గేలా శ్లోక పాడి మహాప్రభు కందితే లాగిలా. ఆ విధంగా ఈ శ్లోకాలు చదువుతూ తను ఏం చేస్తున్నాడంటే, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడనమాట. ప్రేమ భక్తి రాసే మగ్న హాయిలా ఈశ్వర సకల శ్రీ అంగ హైలా దులాయా దూసారా. ఈ ప్రేమ భక్తిలో మునిగిపోయి తను కింద పడి దొర్లుతూ ఉన్నాడనమాట. ఆ మట్టిలో అంతా ధూళి దుసరంగా అయిపోయాడనమాట. మొత్తం కూడా దుమ్ముతో నిండిపోయి ఉన్నాడు. అంతా అర్థానాదాకారి ప్రభు డాకే ఉచ్చ స్వరే కోతగేలా బాపా కృష్ణ చాడియా మోహారే. గట్టిగా తను ఏం చేస్తూ ఉన్నాడంటే అరుస్తూ ఉన్నాడనమాట. ఆర్తనాదాన్ని చేస్తూ ఉన్నాడనమాట. వేడుస్తూ ఉన్నాడు, నాయన కృష్ణ, నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? బాపా కృష్ణ చాడియా మోహారే కోతగేలా ఎక్కడికి వెళ్ళిపోయావు కృష్ణ? జయ ప్రభు ఆచిలాతి పారమా గంభీరా సే ప్రభు హాయిలా ప్రేమే పరమా స్థిరా. హే ప్రభు, నువ్వు చాలా గంభీరంగా ఉంటావు కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నేను నీ ప్రేమలో నేను అస్థిరుడినైపోయాను. నీ ప్రేమ ఏదైతే ఉందో, నీ ప్రేమ రసం ఏదైతే ఉందో, నేను అస్థిరుడినైపోయాను అనేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. నాకు అసలు స్థిరత్వం లేకుండా పోయింది అనేసి అంటున్నాడు. గాడి జాయేనా. హరే కృష్ణ. 1 సెకండ్.